వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. దావోస్ పర్యటనలు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే వేదికలుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మారుస్తున్నారా? 2025 దావోస్ సమావేశాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్న 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే ఆచరణలోకి వచ్చాయని సీఎం చంద్రబాబు 2026 జనవరిలో 4 రోజుల పర్యటనలో దావోస్లో ప్రకటించారు. ఇది రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఊతం ఇచ్చినప్పటికీ ఈసారి పర్యటనలో విదేశీ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు మరిన్ని ఉద్యోగాలు, ఆధునిక సాంకేతికలు తెచ్చే అవకాశాలను సూచిస్తున్నాయి. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చాలనే సీఎం విజన్లో క్వాంటమ్ వ్యాలీ, ఏఐ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతం, ప్రస్తుతం మధ్య తేడాలు, విదేశీ, దేశీయ సంస్థల పాత్ర, అమరావతి ఆకర్షణలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు చంద్రబాబు. రెండు 2025లో దావోస్కు వెళ్లిన చంద్రబాబు టాటా గ్రూప్ అధినేత చంద్రశేఖరన్తో సహా పలు గ్లోబల్ సీఈఓలతో చర్చలు జరిపారు. ఫలితంగా 2.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. ఇవి పూర్తిగా ఆచరణలోకి వచ్చినట్టు సీఎం ఈసారి దావోస్లో వెల్లడించారు. మొదటి 10 నెలల్లోనే 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాయని నారా లోకేష్ తెలిపారు. అయితే కొన్ని నివేదికలు ఆ ఒప్పందాలు పూర్తిగా మెటీరియలైజ్ కాలేదని విమర్శలు చేస్తున్నాయి. మొత్తంగా 91 ప్రధాన సంస్థలు 91,839 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాయి. ఇవి 1.4 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాయి. గతంలో జగన్ హయాంలో దావోస్ ఒప్పందాలు ఒక్కటి ఆచరణలోకి రాలేదనే విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు విజన్తో పోలిస్తే గత ఒప్పందాలు 100% మెటీరియలైజ్ అయినట్టు కనిపిస్తున్నాయి. కానీ ఆచరణలో ఎన్ని అనేది స్పష్టత లేదు. ఇది రాజకీయ వివాదాస్పదమైన అంశం. ఈసారి దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు 36 సమావేశాల్లో పాల్గొన్నారు. ఇవి కేవలం ఇండియా సంస్థలోనే కాదు, విదేశీ దిగ్గజాలతో కూడా ఇజ్రాయెల్, యుఏఈ, స్విట్జర్లాండ్ ప్రభుత్వ ప్రతినిధులతో ఇంటర్ గవర్నమెంటల్ మీటింగ్స్ జరిగాయి. విదేశీ సంస్థలు ముందుకు వచ్చాయి. మెర్క్స్, సిస్కో, ఎల్జీ కెమ్, కార్ల్స్బర్గ్, అర్సెలర్ మిట్టల్, యుఏఈ నుంచి 40 సంస్థలు లాజిస్టిక్స్, పోర్ట్ హ్యాండ్లింగ్లో పెట్టుబడులు పెట్టాలని ఒప్పందం కుదిరింది. అర్సెలర్ మిట్టల్ అనకాపల్లిలో 60,000 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. డిజిటల్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాలో ఆర్ఎంజెడ్ గ్రూప్ $10 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. అమరావతిలోని స్పోర్ట్స్ సిటీపై టాటా గ్రూప్ ఆసక్తి చూపిస్తోంది. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణతో చంద్రబాబు చర్చలు జరిపారు. కొత్తగా గ్రీన్ ఎనర్జీ, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్, ఫుడ్ క్లస్టర్ రంగాలు తెరపైకి వచ్చాయి. నాన్ రెసిడెంట్ తెలుగు వ్యాపారవేత్తలకు 50 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఇవ్వనుంది. అలాగే రాష్ట్రం 25% ఎఫ్డీఐ ఆకర్షించింది. ఇది గతంతో పోలిస్తే విదేశీ ఫోకస్ ఎక్కువ. ఇండియన్ సంస్థలతో పాటు గ్లోబల్ టెక్ దిగ్గజాలు ముందుకు వచ్చాయి. అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా మార్చాలనే చంద్రబాబు విజన్ పెట్టుబడిదారులను ముందుకు తెస్తోంది. సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఇది క్వాంటమ్ రీసెర్చ్, డీప్ టెక్ హబ్గా మారుతుంది. జూలై 2026 నాటికి సౌత్ ఏషియాలో అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ ఇక్కడ ప్రారంభం కానుంది. ఏఐ యూనివర్సిటీ, స్పోర్ట్స్ సిటీలు, టూరిజం అభివృద్ధి వంటివి ఆకర్షణలు. అమరావతి స్మార్ట్ ఇన్ఫ్రా, గ్రీన్ ప్లానింగ్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ విజన్తో ఆకర్షిస్తోంది. రాష్ట్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఫోకస్ చేయడం, పాలసీ స్టెబిలిటీ, రియల్ టైమ్ గవర్నెన్స్ వంటివి పెట్టుబడిదారులకు భరోసా ఇస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆగిపోయిన ప్రాజెక్టులు తిరిగి వేగం పుంజుకోవడం, చైనా +1 స్ట్రాటజీలో ఆంధ్ర ముందంజలో ఉండటం కీలకం. అయితే ఆర్థిక సవాళ్లు, రాజకీయ అస్థిరతలు తెలంగాణతో పోటీ ఇంకా ఎదుర్కోవాలి. మొత్తంగా చంద్రబాబు దావోస్ పర్యటనలు రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా మారుస్తున్నాయి.